శ్రీ సాయి సచ్చరిత 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభములు, బాబా ప్రేమ, రోహిలా కథ, అమృతుల్యము, బాబా పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. వెనకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారంగా శ్రీ సాయి సచ్చరిత వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగి ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయ విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకము, మనసును నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలో వ్రాసినచో ఆ విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వాణ్ణి వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కెరటము లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞాన రత్నములను లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడైనను. కార్యము జయప్రదంగా సాగనును ధైర్యం కలిగను. అటు పైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబాని ఇట్లు వెనను. ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారి నన్ని దిశలు యందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందము పొందెదరు. నా లీలను గానం చేయనప్పుడు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మును. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరు, నన్నే స్మరించెదరు, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరు, వారి దుఃఖ బంధనము నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములైనప్పటికీ మరిచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రను మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తికి ఉంచుకుని వారిని ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథను వినుచు సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మననం నిలుపుము. ఆనందము తృప్తి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారము నిష్క్రమించెను. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం గలవానికి శుద్ధ చైతన్యంతో తదాత్మ్యమును కలుగును. సాయి సాయి అని నామమును జ్ఞప్తి ఎందించుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించడం. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములు, నడివొద్దన మెట్లు మొదలగు వారిని నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలను పాడుటకు కొందరు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. కొందరు సచ్చరిత రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానం శూన్యమగుటచే నా పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణాయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తి నాకు ప్రసాదించినది. నేను చేతకలమును పట్టుకొని సాయిబాబాను నా అహంకారము పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందునుగాక. నాకు కదా బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత నేను వ్రాయలేకుండిటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణ్ణి మాట్లాడిన వాని వలె చేయును, కుంటి వాణిని పర్వతం దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారమును పనులు నెరవేర్చుటకు చాతుర్యము భగవంతునికే గలదు. హార్మోనియమునకు గాని వేణుమునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అది వ్రాయించువానికే తెలియను. చంద్రకాంతం ద్రవించుట, సముద్రం పొంగుట వాని వలె జరగవు, అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములు నుండెను. పడవలపై పోవారు ఆ వెలుతురులతో రాళ్ళు రప్పల వలె కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు.
ప్రపంచము మహాసముద్రంలో బాబా కథలను దీపములను దారి చూపును. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగా సుగమముగా చేయును. యోగేశ్వరుడు కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయం యందు ప్రవేశించినప్పుడు శరీరము అహంకారము ద్వంద్వభావమును నిష్క్రమించను. మన హృదయం నందు నిల్వయుండిన సందేహమును పటాయించిపోవును. శరీర గర్వం మాయపై పోయి కావలసిన జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనను ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుల పాపలను పటాపంచలగును. కాబట్టి ఇవి మోక్షమునకు సులభ సాధనలు. కృతయుగంలో సమధమములు అనగా నిశ్చల మనసు శరీరం, త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్నామ మహిమ నామములు పాడుట మోక్ష మార్గములు. మోక్షానికి కలిగే సులభ సాధనలు ఇంకొకసారి చెప్తున్నానండి. కృతయుగంలో సమధమములు అనగా నిశ్చలమైన మనసు శరీరం ఉంటే సరిపోతుంది కృతయుగంలో. త్రేతాయుగంలో యాగం చేయాలి. ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమ నామాన్ని పాడితే సరిపోతుంది మోక్ష మార్గములకి దారి. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనను అవలంబింపవచ్చును. తక్కిన సాధనను అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణ అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తి మహిమను పాడుట అతి సులభము. మన మనసును మాత్రం అటువైపు తిప్పవలను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును. అది భక్తులను నిర్మోహముగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణంగా చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చర్య అమృతమును రాయించుచుండెను. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదువనప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మనమును చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుదుము. సచ్చరితామృతమును రాయటం తయారు చేయట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడని ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్టు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగులు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గొడ్డలు తొలుగుటయందుటకు అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొను సరిగ్గా చేయను. బిడ్డకు ఈ విషయం ఏమియో తెలియదు. కానీ తల్లి తన బిడ్డను చక్కగా దుస్తులు ధరించి అలంకరింప చేయటం చూచి అమితానందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియూ లేదు. అది అసామాన్యము, నిర్వాజ్యము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమను వారి శిష్యులు యందు చూపుదురు. సాయిబాబా కూడా నా యందేం అట్టి ప్రేమే ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితే నాకు ఈ నిశ్చయించిన పింఛను కుటుంబంలో ఘోరముగా సాగుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించినీకరణ నా గురించి బాబాతో ఇట్లయ్యను. దయ ఉంచి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యం చూపను. వానికి వచ్చి పెంచిన సరిపోదు, వాని కుటుంబం పెరుగుచున్నది, వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను చూసి తీసి నిశ్చింతంగా కలుగు చేయము. అందులకు బాబా ఇట్లా జవాబిచ్చాను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కానీ వాడప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపే త్రిప్పవలను.
నాస్తికులు దుర్మార్గుల సహవాసం విడువలను. అందరి ఎడల అనుకువ నమ్రతలను ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వారిట్లు చేసినచో శాశ్వతానందము పొందెను. నన్ను పూజింపుడు దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపద్ఘాతంలో సాయిబాబా ఎవరు అని శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టుదో బోధపడును. పొడుగాటు వాడను, పొడుగైన చుక్క తొడిగిన వాడను బలవంతుడగు రోహిల్లా ఒకడు బాబా కీర్తిని విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసముగు ఏర్పరచుకునిచుడు. రాత్రింపగళ్ళు ఖురాన్లోని కల్మాన్ చదువుచు అల్లాహు అక్బర్ అని ఆ బోతురంకెల వలె వేయినట్లుగా బిగ్గరగా నడుచుచుండెను. అందువల్ల పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళ వరకు వారు దీన్ని ఓర్చుకునేది. తుదకు ఆ బాధ నోరవలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులు ఆపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వెనుకపోవటచే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందని కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తన బాధను పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరయుండదని బాబా చెప్పాను. నిజంగా రోహిల్లాకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థన యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారికి నోపికతో నోచుకోమని ఆ సౌకర్యమును సహింపవలనని నది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చేరి. మీరెక్కడ నున్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియకుండా బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయంలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తు నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్నాత్మను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నాపై త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలగదు. నన్ను మరిచి వారిని మాయ శిక్షించను. పురుగులు, చీమలు తదితర దృశ్యమాని చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్నా చించినీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికాను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదేనూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతను సమర్పించి తిని. ఈ అధ్యాయం ముగించబోముందు చదువులకు నేను చెప్పినది ఏమనగా బద్ధకం, నిద్ర, చంచల మనసు, దేహాభిమానం మొదలగు వాణ్ణి విడిచిపెట్టి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను. వారి ప్రేమ సహజముగా నుండవలను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతరుల మార్గం అవలంబించిన అనవసరంగా అలసిపోవద్దును. అందరూ ఒకే మార్గం తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానం నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టెను. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను బాధపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా నెల్లరూ తాము హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం.